రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. హల్లెలూయా. అది యేసుక్రీస్తు వారు ఎంత కృపామయుడో మనకి ఇక్కడ తెలియచేస్తున్నారు. నిజంగానే ఆయన కృప కలిగినటువంటి దేవుడు, ఆయన కరుణ కలిగినటువంటి దేవుడు. అయోగ్యులమైనటువంటి మనకు ఉచితముగా మరి ఆయన యోగ్యులుగా మనల్ని మార్చి ఉన్నాడు. మరి ఆయన ఈ లోకానికి ఎటు రీతిగా వచ్చి ఉన్నాడు అనేటువంటి సత్యమును మనకి ఇక్కడ తెలియచేస్తున్నారు. ధనవంతుడై ఉండి, మరి ధనవంతుడు అంటే డబ్బు ఉన్నటువంటి వారు లేదా ఐశ్వర్యం ఉన్నటువంటి వారు కదా. మరి యేసుక్రీస్తు వారికి అయితే సమస్తమును కూడా ఆయనై ఉన్నాడు. సమస్తమును చేసినటువంటి వాడు ఆయన, సమస్తముపై అధికారం కలిగినటువంటి వాడు ఆయన. కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. అలాంటి గొప్ప ధనవంతుడు ఈ లోకమునికి ఎలా వచ్చాడు అంటే దారిద్రత అనుభవించినటువంటి వాడుగా వచ్చాడు. అనగా సర్వ మానవుల యొక్క పాపమును కూడా ఆ సిలువలో మోసేటువంటి దారిద్రత ఆయన అనుభవించాడు. ఎందుకు ఆయన ఆ దారిద్రత అనుభవించవలసి వచ్చింది, ఎందుకు దానిని తన పైన వేసుకోవాల్సి వచ్చింది అని అంటే నీవు నేను ధనవంతులు కావాలని. మరి నీవు నేను ధనవంతులు కావాలి కాబట్టి ఆయన మన యొక్క దారిద్రత ఆయన మీద వేసుకున్నాడు. మనకున్నటువంటి దరిద్రం ఏమిటి అని అంటే పాపము, శాపము, ఆ మరణము, వీటిని ఆయన తన పైన వేసుకుని ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఆయన ఈ లోకానికి వచ్చి ఆ యొక్క పాపం అంతా తన పైన వేసుకుని ఆయన ఆ యొక్క సిలువ పైన తాను అప్పగించుకోవడం వలన మనము ధనవంతులుగా మార్చబడ్డాం. మరి ధనవంతులు అంటే డబ్బు ఉండడము కాదు, కానీ ధనవంతులు అనంటే మరి ఆయన దేనికి ఆ ధనవంతుడై ఉన్నాడు. మరి అటు రీతిగానే మనము రక్షణ అనేటువంటి ధనాన్ని సంపాదించుకునేటువంటి గొప్ప ధన్యత ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. మరి మారు మనసు పొంది రక్షణ పొందుకుని దేవుని యొక్క రాజ్యంలోనికి చేర్చబడాలి అనేటువంటి ధనం ఏదైతే ఉందో ఆ యొక్క ఆత్మీయ ధనమును మనకు ఆయన అనుగ్రహించడానికి ఆయన దారిద్రత అనుభవించినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలు మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆ ధనాన్ని, ఆ రక్షణను మనము నిర్లక్ష్యం చేయకుండా చివరాఖరి వరకు కూడా కాపాడుకునేటువంటి వారముగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. మనం ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు. నిజమే ప్రభా, అయా దారిద్రత నా ప్రభా ఏసయ్యా, నా ప్రభా భరించినటువంటి దేవుడు అయ్యా తండ్రి, మమ్మల్ని ధనవంతులుగా మార్చడానికి వచ్చినటువంటి దేవా మీకు వందనాలు. అయ్యా తండ్రి, ఎల్లప్పుడూ కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా ముందు కొనసాగుతుకునే సహాయం దయచేయండి. అయా నీవు ధనవంతుడు, సర్వముపై అధికారం కలిగినటువంటి దేవుడు, అయా సార్వభౌమ అధికారములు ప్రభా కలిగినటువంటి దేవుడు అయి ఉండి కూడా నా కొరకు ఈ లోకానికి అన్ని విడిచిపెట్టి వచ్చావు. నా పాపాన్ని మోసినటువంటి దేవుడు, నా పాపమునికే త్యాగముగా నేను నీవే అర్పించుకునేటువంటి దేవుడు ప్రభా. అయితే నా ప్రభా, దీనివల్లనే మేము ఈ రోజునైనా రక్షణను పొందుకున్నాం. ఈ రాజ్యంలోనికి వచ్చేటువంటి గొప్ప అవకాశం నా ప్రభా మాకు లభించింది. అయ్యా తండ్రి, దీన్ని మేము చివరాఖరి వరకు కాపాడుకునేటువంటి బిడ్డలుగా ఉండుకుని సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధిని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలినేముగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంచిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.